టు సేమ్ ఫస్ట్ నుంచి అదే సీన్ ఎమ్మెల్యే వర్సెస్ యువనేత. రాను రాను ఎమ్మెల్యే ప్రభావం తగ్గుతూ వస్తుండగా యువ నాయకుడు పట్టు పెంచుకుంటున్నాడు. అయితే నియోజకవర్గమంతా తిరుగుతూ యువనేతతో కలిసి ఎమ్మెల్యే తిరగలేని పరిస్థితి నెలకొందక్కడ. అయితే మొదటి నుంచి ఇదే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ప్రెజెంట్ ఇది మరింత ముదిరింది. ఇంతకీ ఎవరా యువనేత, ఎవరా ఎమ్మెల్యే, అసలు వాళ్ళ గొడవేంటి? నందికొట్కూరులో నవ యువ రాజకీయం. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్సెస్ ఆర్థర్. ఆది నుంచి ఇద్దరిది ఆధిపత్య పోరే. మంత్రి పర్యటనలో ఎమ్మెల్యే మిస్సింగ్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మరోసారి వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. తన నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తుంటే ఎమ్మెల్యే రాని పరిస్థితి నెలకొంది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఆది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. మొదట ఎమ్మెల్యే తన కేడర్తో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ముందు తట్టుకోలేకపోయారు. రాను రాను సిద్ధార్థ్ రెడ్డి తన వర్గాన్ని పెంచుకుంటూ పోయారు. ఎమ్మెల్యే వర్గీయులు సైతం యువనేత వర్గంలో చేరిపోయారు. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు సమన్వయకర్తతో పాటు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, శాప్ చైర్మన్ గా అటు పార్టీలో ఇటు అధికారంలో పూర్తి పట్టు సాధిస్తున్నారు. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ హోదాలో, ఇన్ఛార్జ్ మినిస్టర్ హోదాలో అనిల్ కుమార్ యాదవ్ నందికొట్కూరు వచ్చారు. అప్పుడు కూడా సిద్ధార్థ్ రెడ్డిదే హవా. తనను కార్యక్రమానికి పిలవలేదని అప్పట్లో ఎమ్మెల్యే మండిపడ్డారు. రిజర్వ్డ్ నియోజకవర్గంలో తనకు తెలియకుండా, ఆహ్వానం లేకుండా ప్రారంభోత్సవాలు చేస్తారా అని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే హోదాలో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరిని అధిష్టానం పిలిపించి మాట్లాడింది. అప్పటికప్పుడు కొంతవరకు సర్దుకున్నా ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించారు. శాప్ చైర్మన్ హోదాలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను మంత్రి ప్రారంభించారు. తన నియోజకవర్గంలో మంత్రి ప్రారంభోత్సవాలు చేస్తుంటే ఎమ్మెల్యే హాజరు కాకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పుడు కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిదే హవా. 10,000 మందితో రోజా రాక సందర్భంగా బైరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. తన సత్తా ఏంటో మంత్రి ఎదుట నిరూపించారు. నియోజకవర్గ పార్టీ మొత్తం తన వెంటే ఉన్నట్టుగా భారీగా హంగామా చేశారు. ప్రారంభోత్సవాలున్నట్లు ఎమ్మెల్యే ఆర్థర్ కి అధికారులు సమాచారమిచ్చారని బైరెడ్డి అనుచరవర్గం చెప్తోంది. అయితే పార్టీ పరంగా ఎవరూ కనీసం సమాచారం ఇవ్వలేదని, అందుకే రోజా పర్యటనలో ఎమ్మెల్యే ఆర్థర్ డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొలేదు. ఆయనకు కూడా సమాచారం లేదని చెప్పుకుంటున్నారు. అప్పటికి నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు తనను ఎవరూ పిలవలేదని, పిలవని పేరంటానికి ఎందుకు అని సున్నితంగా చెప్పినట్లు సమాచారం. దీంతో రోజా పర్యటనలో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాత్రమే పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయడానికి అనర్హుడు. ఎవరైనా ఎస్సీలకు సపోర్ట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఎమ్మెల్యే ఆర్థర్ మరోసారి పోటీ చేయాలని భావిస్తే సిద్ధార్థ్ రెడ్డితో సఖ్యతగా ఉంటే మంచిదని ఎమ్మెల్యేకు కొందరు సూచించినట్లు సమాచారం. ఇదే అదునుగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు పెద్ద ఎత్తున, అంటే డజన్ మందికి పైగా బైరెడ్డి ఆశీస్సులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలనుకునేవారు బైరెడ్డి వెంట తిరుగుతూ ఉండడం బహిరంగ సత్యం. నందికొట్కూరు నగర పంచాయతీ సహా మెజార్టీ ప్రజాప్రతినిధులందరూ సిద్ధార్థ్ రెడ్డి వర్గంలోనే ఉన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని, ఆయన రాజకీయ భవిష్యత్తును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని బహిరంగ సభలోనే స్పష్టం చేశారు. ఆ తర్వాతనే బైరెడ్డి వైసీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాప్ చైర్మన్ గా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తనదైన డైలాగులతో, పవర్ఫుల్ పంచులతో జగన్ను విమర్శించే వారిని చెడుగుడాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తోన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆ దిశగా వెళ్తారా లేదా? పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? నిజంగా టికెట్ ఇస్తుందా లేదా? ఇస్తే ఎక్కడి నుంచి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పనుంది.